వీక్షక మహాశయులందరికీ ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన వీడియోలో మనం ఈ యూనివర్సల్ కింగ్డమ్, దట్ మీన్స్ దేవుని రాజ్యము అనే అంశం మీద మాట్లాడుకుంటున్నాం. ఇది మధ్యలో ఆపడం జరిగింది. ఈవేళ గడిచిన వీడియోలో ఎక్కడ ఆపామో అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ ప్రపంచాన్ని సరిచేయడానికి దేవుడు ఒక సిస్టమ్‌ని ఎంచుకున్నాడు. ఆ సిస్టమ్‌ని 2600 సంవత్సరాల క్రితమే దానియేలు గారికి స్వప్న రూపంలో తెలియజేశారు. అది ఒక ప్రవచనం అన్నమాట ఆ రోజుల్లో. అయితే ఆ ప్రవచనాన్ని ఆయన వివరించారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది ఇది. మనం స్టడీ చేస్తున్నాము. మధ్యలో ఆపాము కదండీ. సో, అక్కడ ఆ 7వ అధ్యాయంలో 4 గాలులు ఆకాశంలో 4 వైపుల నుంచి వీచి సముద్రం మీదకి వీస్తాయని ఉంటుంది. ఈ 4 గాలులు నిజానికి మామూలుగా గాలులు కావవి. ఆ వీస్తున్నది సముద్రం మీద వీస్తుందని చెప్తారు గానీ, నిజానికి అది సముద్రం కాదు. అది అలంకారప్రాయంగా వాడిన భాష, సింబాలిక్ లాంగ్వేజ్ అది. ఈ 4 గాలులు ఆకాశంలో నుంచి వచ్చేవి ఏందంటే స్పిరిచ్యువల్ రూలర్‌షిప్ అంటారు. ఆత్మీయ రూలర్‌షిప్, పరిపాలనా విధానం. ఈ 4 గాలులు దేన్ని సూచిస్తాయంటే, ప్రపంచాన్ని తెర వెనుక నడిపిస్తున్న రాజకీయ వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, మత సంబంధమైన వ్యవస్థలు. ఈ 4 వ్యవస్థలు ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. కాబట్టి ఈ 4 వ్యవస్థల్ని దేవుడు ఆపరేట్ చేస్తాడు. ఇప్పటి వరకు వీటిని సైతానుడు ఆపరేట్ చేశాడు. ఈ కాలంలో దేవుడు ఏ విధంగా ఆపరేట్ చేస్తాడు ఈ 4 అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ద కంబైన్డ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ ద హెవెన్ అండ్ ద 4 విండ్స్ ఈస్ అపాన్ ద గ్రేట్ సీ. ఈ గ్రేట్ సీ అని చెప్పబడింది ఏమంటే, ప్రజలు, ప్రపంచంలో ఉండే ప్రజలందరూ ఈ 4 మీదనే ఆధారపడి నడుస్తున్నారు. ఈ 4 విషయాల్లో గాని అవకతవకలు జరిగితే ప్రజల్లో అల్లకల్లోలం బయలుదేరుతుంది. యెషయా 57:20లో ఏం రాశారంటే, బట్ ద వికెడ్ ఆర్ లైక్ ద ట్రబుల్డ్ సీ. అది ఎందుకంటే మహాసముద్రం మీదకి వీస్తుందని చెప్పేటప్పుడు ఆ సముద్రం అంటే ప్రజలని నేను చెప్పేస్తే మీరు నమ్మవసరం లేదు. అదిగో లేఖనం చెప్తుంది చూడండి. 57:20 యెషయాలో, ఇది వికెడ్ ఈజ్ లైక్ ఏ ట్రబుల్డ్ సీ, అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని సూచిస్తూ ఉన్నది. ఇక దానియేలు 7:3లో ఏమంటారంటే, ద 4 గ్రేట్ బీస్ట్ కేమ్ ఫ్రమ్ ద సీ డైవర్స్ అండ్ ఫ్రమ్ ద అనదర్. ఈ సముద్రంలో నుంచి, అంటే ఈ ప్రజల్లో నుంచి 4 రకాల జంతువులు బయటకొస్తాయి అంటాడు. మళ్ళీ జంతువులు కూడా జంతువులేం కాదు నిజంగా. అది కూడా అలంకారప్రాయంగా వాడబడిన మాట. ఈ 4 జంతువులు ఒకదానికొకటి వేరే వేరే క్యారెక్టర్ కలిగినటువంటివి ఉంటాయి అని చెప్తారు. కాబట్టి ఇవి 4 కూడా, ఈ 4 జంతువులు 4 రకాల పరిపాలనా వ్యవస్థలు. అంటే ఎంపైర్స్ అంటాం కదా! అంటే రోమన్ ఎంపైర్ అని, గ్రీక్ ఎంపైర్ అని, సామ్రాజ్యం. ఒక్కొక్క సామ్రాజ్యాన్ని గురించి చెప్తాడు. 4 రకాల సామ్రాజ్యాలన్నమాట. ఆ సామ్రాజ్యాలు, వాటి లక్షణాలు ఒకదానికొకటి వేరువేరుగా ఉంటాయని తెలియజేయడం జరుగుతుంది. అలాగే దానియేలు 17:17లో ఏమంటారంటే, ద గ్రేట్ బీస్ట్ విచ్ ఆర్ 4 కింగ్స్ వి షల్ అరైజ్ ఔట్ ఆఫ్ ద ఎర్త్. 4 రాజులు, అంటే ఈ 4 సామ్రాజ్యాలకి రాజులుంటారు కదా! ఒక్కొక్క సామ్రాజ్యానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు. వీళ్ళు నలుగురు అధిపతులు ఏ విధంగా బయటకొస్తారనేటువంటిది ఆ వాక్యంలో మీకు సూచించడం జరుగుతుంది. కాబట్టి దే రిప్రజెంట్ ద సేమ్ 4 యూనివర్సల్ వరల్డ్ ఎంపైర్స్. విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రపంచంలో ఉన్న సామ్రాజ్యాలన్నమాట. ఈ సామ్రాజ్యాలని గురించి మనం తెలుసుకునేటప్పుడు దానియేలు 7:4 చూద్దాం ఒకసారి. 7:4 ఇక్కడ ఏముంటుందంటే, ద ఫస్ట్ వాజ్ లైక్ ఎ లయన్ అండ్ సెకండ్ ఈజ్ ఈగల్. మొట్టమొదటిది సింహంలా ఉంటుందంట. రెండోది ఏమొచ్చి పక్షిలా ఉంటుంది. మూడోది చూడండి, నీకు ఈ వాక్యాన్ని తెలుగులో వివరించే ముందు ఆ బొమ్మలు మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. వాట్ డస్ దిస్ మీన్ ఆర్ ద ప్రెజెంట్? ద సింబాలిక్ పిక్చర్ ఏందంటే ఇదిగో ఇక్కడ చూడండి. మొదటిది లైక్ ఏ లయన్ అంటాడు. మొదటి మృగం.
సింహంలా ఉంటుందంటాడు. సింహంకి గ్రద్దకుండే రెక్కలుంటాయంట. అంటే పక్షిరాజు రెక్కలని రాసుంటుందనుకుంటాను మన బైబిల్‌లో. తెలుగు బైబిల్‌లో. ఈగల్ అంటే గ్రద్ద యాక్చువల్లీ. గద్ద రెక్కలంటూ ఉంటాయి సింహానికి. సింహానికి రెక్కలేమిట్రా బాబు అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈగల్ వింగ్ ఇప్పుడు సింహం దేన్ని సూచిస్తుంది? బలం, స్ట్రెంగ్త్‌ని చూపిస్తుంది. అడవికి రాజు అంటారు కదా! సింహాన్ని. ఆ సింహం బలాన్ని చూపిస్తుంది. వాటికి బలవంతమైన ఒక సామ్రాజ్యం అది. ప్రపంచంలో బలంగా ఉండే ఒక సామ్రాజ్యం అప్పట్లో ఉండిందేంటంటే బాబిలోనియన్స్. బాబిలోనియన్స్ ప్రపంచంలో అత్యంత బలమైన రాజ్యంగా ఉండేది. దానికి ఈ ఈగలకి అంటే గద్దకుండే రెక్కలున్నట్టుగా సూచించారు. ఈ రెక్కలు దేన్ని సూచిస్తాయంటే ఇట్ రిప్రజెంట్స్ ద గ్రేట్ హైట్స్ ఆఫ్ ద బాబిలోనియన్ రేస్. బాబిలోన్ సామ్రాజ్యానికి ప్రపంచంలో ఎంత పేరు ప్రఖ్యాతులున్నాయి. ప్రపంచంలో ఆ బాబిలోన్ సామ్రాజ్యాన్ని ఎంత ఉన్నతంగా ఊహించుకునేవారు జనం అనే దాన్ని తెలియజేయడం కోసం దీనికి రెక్కలు పెట్టారన్నమాట. ఈ రెక్కలుండే సింహం అంటే అత్యంత బలమైన రాజ్యము. ప్రపంచంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రాజ్యంగా దీన్ని మనం గుర్తించవలసి ఉంటుంది. దానియేలు 4:22లో ఫర్ దై గ్రేట్‌నెస్ ఈస్ గ్రోన్ అండ్ రీచ్ అన్‌టు ద హెవెన్. నీ గొప్పతనం ఆకాశం అంచులకు చేరుకుందని చెప్పి ఆ లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. దానియేలు 4:22లో. కాబట్టి ది హైట్స్ ఆఫ్ ద బాబిలోన్ గ్లోరీ ఈస్ రిప్రజెంటెడ్ బై ది ఈగల్ వింగ్స్. కాబట్టి గద్ద రెక్కల ద్వారా బాబిలోన్ రాజ్యం ప్రపంచంలో ఎంత ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నదో మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇది సింబాలిక్ లాంగ్వేజ్‌లో ఈ విధంగా రాయబడిందని మనం తెలుసుకోవాలి. ఐ బిహెల్డ్ అంటిల్ దిస్ సిగ్నిఫైస్ ద పాసేజ్ ఆఫ్ సమ్ టైమ్ బాబిలోనియన్ హిస్టరీలో ద వింగ్స్ ఆర్ ప్లక్డ్. ఇప్పుడు ఇంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఈ బాబిలోనియన్ సామ్రాజ్యానికి ఇక్కడ ఇంకొక మాట కూడా ఉన్నది చూడండి. ద వింగ్స్ వర్ ప్లక్డ్ ఔట్ అంటే ఆ రెక్కలు విరిచివేయబడ్డాయి అంటాడు. రెక్కలు విరిచివేయబడ్డాయి అంటే ఏందంటే అది ఉన్నతమైన స్థానం నుంచి కిందకి పడిపోయిందనమాట. దాని స్థానాన్ని కోల్పోయింది. దానియేలు 4:31లో చెప్తాడు. ద కింగ్డమ్ ఈస్ డిపార్టెడ్ ఫ్రమ్ థీ. దేవుని వద్ద నుండి ఆ రాజ్యం దూరపరచబడింది. అంటే దాని పేరు ప్రఖ్యాతులన్నీ పోయాయన్నమాట. దానికంటే రెక్కలు విరిచేసారని చెప్పి మనకు లేఖనంలో సింబాలిక్‌గా రాయడం జరిగింది. మెన్ హార్ట్ గివెన్ టు ఇట్. కాబట్టి అక్కడేమైందంటే రిప్రజెంట్ ద నెబుకద్నెజర్ ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్టర్ 7 టైమ్స్ ఆఫ్ బికమింగ్ లైక్ ఎ బీస్ట్ అండ్ హి ఈస్ బికమింగ్ హంబుల్ అండ్ లేటర్ ప్రైజ్డ్ అండ్ గాట్ హెవెన్. తర్వాత ఆయన ఒక 7 సంవత్సరాల పాటు బాగా అణిచివేయబడతాడు. అణిచివేయబడ్డం అంటే ఆహ్, అతను ఉన్న ఉన్నతమైన స్థానం నుంచి ఆయన దిగజారిపోతాడనమాట. దిగజారిపోయిన తర్వాత ఆయన పశ్చాత్తాపపడడం, మళ్ళీ తను ఉన్నతమైన స్థానానికి చేరుకోవడం ఇవన్నీ జరుగుతాయి. దానియేలు 4:34-37 వరకు మీరు చదివితే తెలుస్తుంది. కాబట్టి ఈ మొదటి ఇదంతా గూడా ఒక సామ్రాజ్యాన్ని గురించి బబిలోనియన్ సామ్రాజ్యాన్ని గురించి దేవుడిచ్చిన వివరణ. అది అప్పటికి ప్రవచనం తర్వాత కాలంలో జరుగుతదనమాట. ఇక రెండో జంతువు ఏందంటే దానియేలు 7:5లో ఉంటుంది రెండో జంతువు. ఇది ఎలుగుబంటిని పోలి ఉంటుంది. ఎలుగుబంటి నోట్లో 3 ఎముకలు ఉన్నట్లుగా చెప్తా ఉంటారు. అయితే ఈ ఎలుగుబంటి దేన్ని సూచిస్తుందంటే మిడో పర్షియన్ ఎంపైర్ అంటారు. మీడో పర్షియన్ ఎంపైర్ అంటే తెలుగు బైబిల్‌లో ఎగ్జాక్ట్ మాట ఉంటుంది గమనించండి. అది ఆ వాక్యం చదవండి. మీడో పర్షియన్ ఎంపైర్‌లో ఏమవుతుందంటే లెట్ అస్ అండర్‌స్టాండ్ ద సింబల్స్. ఇక్కడ వాడిన సింబల్స్ ఏందో చూద్దాం. ఇది ఎలుగుబంటిని పోలి ఉంటుంది. ఎందుకు ఎలుగుబంటిని పోలి ఉంటుంది అంటే దాని మిలిటరీ టాక్టిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ మీడో పర్షియన్ రాజ్యానికి. మిలిటరీ టాక్టిక్స్ అనేది ఏందంటే, ఏ దేశం మీదైనా ఇది దాడి చేయాలి అనుకుంటే ముందుగా అదేం చేస్తుందంటే, ఆ దేశానికి కావాల్సిన ఆహార పదార్థాలని, లేకపోతే ఆ దేశానికి కావాల్సిన నీరు మొదలైనవన్నిటిని బంద్ చేసేస్తాయి. అంటే పోకుండా ఆపేస్తాయి. ఆ దేశం చుట్టూ దాడి చేయవు. దేశం చుట్టూ తమ సైన్యాన్ని పెట్టి లోపలికి ఏమీ పోకుండా చూస్తాయి. సో, లోపల ఉన్నవన్నీ కన్జ్యూమ్ అయిపోతే అంటే ఆహార పదార్థాలు గాని, నీరు గాని, మిగతా నిత్యావసరాలు గాని కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత ఆ దేశం మరి ఏమి చేయలేని స్థితిలో ఉండి ఆకలితో అలా చచ్చిపోవడమే. అది ఆ ఆ స్థితిలో ఉండినప్పుడు ఈళ్ళ సైన్యం అప్పుడు దాడి చేస్తుందన్నమాట. ఇది మీడో పర్షియన్ స్టైల్ ఆఫ్ అటాకింగ్ పీపుల్. ఆ రకంగా వాళ్ళు ఆ దేశాలను స్వాధీనపరుచుకునేవాళ్ళు. అదొక టాక్టిక్స్.
ఇప్పుడు ఈ టాక్టిక్స్‌కిను, ఎలుగుబంటికి సంబంధం ఏమిటని మీరు అనుకోవచ్చు. ఎందుకు ఎలుగుబంటికి సంబంధం ఉందంటే, ఎలుగుబంటి దగ్గర ఎవడైనా దొరికాడంటే వాడికి మనిషి దొరికినా, జంతువు దొరికినా దాన్ని 2 హస్తాలతోనూ దాన్ని కౌగిలించుకొని గట్టిగా ప్రెస్ చేసేస్తదంట. ఆలింగనం చేసుకొని ప్రెస్ చేస్తది. ఎంత గట్టిగా అది ప్రెస్ చేస్తది అంటే, ఆ పట్టుకున్న జంతువు గాని, లేకపోతే మనిషి గాని ఆడికి కొంచెంసేపు ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవ్వదాడికి. ఆ ఊపిరి పీల్చుకోలేక కొద్ది నిమిషాల్లోనే దాని పట్టు నుంచి విడిపించుకోలేక ఆడు చచ్చిపోతాడనమాట. ఆ విధంగా మనిషిని చంపేస్తది ఎలుగుబంటి. కాబట్టి అంటే మనిషినైనా ఏదో జంతువునైనా ఆ విధంగా చంపేస్తది. కాబట్టి ఈ, ఈ ఎలుగుబంటి టాక్టిక్స్ అంతా ఇప్పుడు ఆ మీడో పర్షియన్స్ చూపిస్తున్నారు కాబట్టి దేవుడు దాన్ని ఎలుగుబంటితో పోల్చి మనకు అర్థం చేసుకొని చెప్పడానికి చేశారు. రైజ్డ్ ఇట్‌సెల్ఫ్ ఆన్ వన్ సైడ్ ఈ విధంగా ఈ పర్షియన్స్, మీడో పర్షియన్స్ బాబిలోనియన్ సామ్రాజ్యం మీదకొచ్చి దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇక దీని నోట్లో 3 ఎముకలుంటాయి. ఆ 3 ఎముకల సంగతేందో చూద్దాం. ఇది స్వాధీనం చేసుకున్న రాజ్యాల పేర్లన్నమాట అవన్నీను. ఆ 3 ఎముకలు. ఏమేమి రాజ్యాలను స్వాధీనం చేసుకుందంటే మీడో పర్షియన్ సామ్రాజ్యం, ఈజిప్షియన్ కింగ్‌డమ్ ఐగుప్తి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది. తర్వాత లిడియన్ కింగ్‌డమ్ లిడియా రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. చివరగా బాబిలోనియన్ రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు మనం గొప్పగా చెప్పుకుంటున్న ఈ బాబిలోనియన్ సామ్రాజ్యం కూడా ఇదిగో ఇప్పుడు మీడో పర్షియన్ చేతుల్లోకి వచ్చేసింది. కాబట్టి ఈ రెండో రాజ్యాన్ని ఈ విధంగా దేవుడు మనకి అలా ప్రవచన రూపంలో చూపించాడు. అయితే ఇప్పుడు మూడో మృగం ఏందో చూద్దాం. మూడో మృగం ఏమంటే ఇది ఒక చిరుతపులితో పోల్చారు దీన్ని. దీనికి 4 రెక్కలుంటాయి ఈ చిరుతపులికి. చిరుతపులికి రెక్కలేమిట్రా బాబు అనుకోకండి. చిరుతపులి చాలా వేగంగా పయనించే జంతువు. అయితే ఇది గ్రీక్ సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఇయన్నీ చరిత్రలో ఆల్రెడీ జరిగినాయి కాబట్టి మనం ఈజీగా చెప్పేసుకొని పలానా పేరు పలానా, పలానా పేరు పలానా అని మ్యాచ్ చేసేసుకుంటున్నాం. ఆ రోజుల్లో ఇంకా ఈ రాజ్యాలు ఎస్టాబ్లిష్ అవ్వక మునుపే దేవుడు ఈ మాట చెప్పాడు. కాబట్టి అది ఆ ప్రవచన సారాన్ని అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ప్రవచనం అంటే ప్రవచనం భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతదని ఆశించారు అంతే. ఇప్పుడైతే మనకు అవన్నీ జరిగిపోయిన విషయాలు కాబట్టి టక మనం ఒకదానికొకటి మ్యాచ్ చేసుకొని మనం అర్థం చేసుకుంటున్నాం. అలాగనే చివరికొచ్చేసరికి మరికొన్ని ప్రవచనాలుంటాయి. ఇంకా జరగవలసి ఉన్నాయి. ఈ జరిగినవన్నీ మనం గుర్తుపెట్టుకొని ఇవన్నీ వాస్తవంగా ఇట్లా జరిగాయి కాబట్టి జరగబోయేవి కూడా భవిష్యత్తులో జరుగుతాయని మనం విశ్వాసాన్ని బలపరుచుకోవాలనమాట. దాని గురించే దేవుడు మనకి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అయితే వద్దాం. ఈ చిరుతపులి చాలా వేగంగా వెళ్ళే జంతువు. ఇది గ్రీక్ సామ్రాజ్యంతో పోల్చుకోవడం జరుగుతుంది. ఎందుకు గ్రీక్ సామ్రాజ్యంతో పోల్చుకోవాల్సొచ్చింది అంటే, గ్రీక్ సామ్రాజ్యం అలెగ్జాండర్ కాలంలో అత్యంత వేగంగా ప్రపంచంలో మిగతా రాజ్యాలన్నిటిని స్వాధీనం చేసుకున్నది. ఎందుకంటే అలెగ్జాండర్ చాలా తక్కువ కాలమే చేశాడు. అతని వయసు కూడా చాలా తక్కువ. ఆ తక్కువ కాలంలోనే ప్రపంచం అంతా అతని స్వాధీనంలోకొచ్చేలాగా ఆయన ఏమంటారు దండయాత్రలు చేసుకుంటూ ముందుకు సాగిపోయాడు. అంచేత ఇతనికి చిరుతపులి సింబాలిక్‌గా చూపించడం జరిగింది. అయితే చిరుతపులికి 4 రెక్కలు ఉండడం ఏమిటో ఉంటుంది గదా! మరి ఇందాక 2 రెక్కలున్నాయి సింహానికి. అంటే అతి ఉన్నతమైన స్థితి అని చెప్పాం గదా! ఆ ప్రపంచంలో ఉన్నతమైన స్థితి. సింహానికి 2 రెక్కలు. ఇక్కడ చిరుతపులికి 4 రెక్కలు దేనికి సూచిస్తుంది అంటే, ఇది ఉన్నతమైన స్థితి గురించి గాదు జెప్పేది. ఇక్కడేందంటే, అలెగ్జాండర్ ఈ విధంగా ప్రపంచం అంతా అత్యంత తక్కువ సమయంలో అంత వేగంగా స్ప్రెడ్ చేసేయడానికి కారణం ఏమంటే, ఆయన దగ్గర ఒక నలుగురు జనరల్స్ ఉండేవారు. 4 ప్రిన్సిపల్ జనరల్స్ అని చెప్పారు వీళ్ళని. ఈ జనరల్స్ ఏం చేశారంటే, అంటే వాళ్ళు మిలిటరీ అధిపతులనమాట. సైన్యాధిపతులు. ఈ సైన్యాధిపతులు ప్రపంచంలో అన్ని వైపుల నుంచి ఈయన ఆదేశాల మేరకు వాళ్ళు కొన్ని దేశాలని వెంటనే స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా స్వాధీనం చేసుకున్న అన్ని దేశాలు కూడా అలెగ్జాండర్ కంట్రోల్‌లో ఉన్నట్టుగా జరు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇతను ఈ నలుగురు సహాయంతోనే అత్యంత వేగంగా ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోగలిగాడు. ఇతనికి వారసులెవరూ లేరు. ఎవరికి అలెగ్జాండర్‌కి వారసులెవరూ లేరు. ఈ నలుగురు జనరల్స్ తప్పించి, మిలిటరీ జనరల్స్ తప్పించి. ఈ మిలిటరీ జనరల్స్ ఏ విధంగా ప్రపంచాన్ని స్వాధీనం చేసుకున్నారో చూద్దాం. మొదటివాడు కెసెండర్ అని ఒకాయన ఉండేవాడు. ఈ కెసెండర్ మాసిడోనియా అండ్ గ్రీక్ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు.
రెండోవాడు లైసిమకస్ అంటారు ఈయన్ని. ఈయన ఆసియా మైనర్‌ని, టారిస్ అనే ప్రాంతాన్ని ఈయన స్వాధీనం చేసుకున్నాడు. మూడోవాడు సెల్యూకస్ నికేటర్ అంటారు ఇతన్ని. ఈ సెల్యూకస్ నికేటర్ మెసొపొటామియా ప్రాంతాన్ని, సిరియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. టాల్మీ అనేవాడు ఆఖరాయన. ఈ టాల్మీ ఈజిప్టు, పాలస్తీనా ప్రాంతాన్ని ఈయన స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి ఈయన అత్యంత తక్కువ సమయంలోనే అత్యంత వేగంగా, అత్యంత ముఖ్యమైన సామ్రాజ్యాలన్నిటిని స్వాధీనం చేసుకోవడం వలన అలెగ్జాండర్‌కి అంత పేరొచ్చింది. అయితే ఇక అలెగ్జాండర్ అనేవాడు మూడో బీస్ట్ చూపించాం కదా! గ్రీక్ సామ్రాజ్యం అది. నాలుగోది ఇంకొక భయంకరమైన బీస్ట్ చూపిస్తారు. ఇది మిగతా 3 బీస్ట్‌ల కన్నా అంటే మిగతా 3 మృగాల కన్నా ఈ మృగం భిన్నంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ లేఖనంలో దానియేలు 7:7లో చెప్పడం జరుగుతుంది. మీరు తెలుగు బైబిల్‌లో చదివేసేయండి అది. అయితే ఈ నాలుగో బీస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే ఇది అత్యంత క్రూరమైన మృగం. మిగతా మూడిట్లో లేనంత క్రూరత్వం దీంట్లో ఉంటుంది. దీన్ని దీన్ని రోమన్ ఎంపైర్ అంటారు. రోమా సామ్రాజ్యం ఇది. ఎందుకింత క్రూరమైందంటే ఇది మిలిటరీ దీని సైన్యం అత్యంత క్రూరమైన సైన్యంగా గుర్తింపబడింది. చాలా బలమైన సైన్యంగా కూడా గుర్తింపబడుతుంది. దీని దీనికి ఇనప పళ్ళున్నాయని చెప్పి రాయడం జరిగింది. ఇట్ హాడ్ ఎ గ్రేట్ ఐరన్ టీత్ అని చెప్తాడు. ఇనప పళ్ళున్నాయి ఈ జంతువుకి అని చెప్తారు. ఈ గ్రేట్ ఐరన్ టీత్ ఏందంటే, అది యుద్ధం చేసే విధానాన్ని సూచిస్తూ ఇవన్నీ పెట్టారు. ఈ ఈ మాటలు వాడడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ కాలంలోనే ఆహ్, ఏమంటారు ఇనుముతో ఆయుధాలు తయారు చేయడం ప్రారంభించారు. ఇనుప ఆయుధాలతో వీళ్ళు దాడి చేసేవాళ్ళు. అప్పటికి ఇనప ఆయుధాలతో దాడి చేసే సిస్టమ్ అంతలాగా డెవలప్ అవ్వలేదు. కానీ వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు వాడుతున్న వెపన్స్, వీళ్ళు వాడుతున్న మెటల్స్ అంటే ఇనుముతో చేయబడిన ఆయుధాలతో దాడి చేయడం వలన వీళ్ళు అత్యంత క్రూరంగా మిగతా వారందరిని చంపడం, స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ రాజ్యంలో కూడా ఇట్ హాడ్ 10 హార్న్స్ అని ఉంటుంది ఒక మాట. దీనికి 10 కొమ్ములున్నాయి. ఈ ఈ బీస్ట్‌కి ఈ మృగానికి 10 కొమ్ములున్నాయని చెప్తారు. ఈ 10 కొమ్ములు ఏమంటే 10 డివిజన్స్. అంటే ఈ సామ్రాజ్యం 10 విభాగాలుగా విడిపోయి ఉంటుంది. ఆ 10 మంది కూడా 10 రాజ్యాలు, 10 రాజులు ఉంటారనమాట వాళ్ళు. వాళ్ళందరూ రోమా సామ్రాజ్యంలో భాగమే. ఉదాహరణకేందంటే, ఇప్పుడు పాలస్తీనా ఉందనుకోండి. పాలస్తీనాలో హేరోదులు పరిపాలించేవారు. అలాగే మరొక ప్రాంతాన్ని మరొకరు ఇది ఈజిప్ట్ ప్రాంతంలో ఫరోలు పరిపాలించేవారు. పాలస్తీనా ప్రాంతాన్ని హేరోదులు ఎట్లా పరిపాలించారో, అక్కడ ఫరోలు పరిపాలించేవారు. అలా ఈ 10 రాజ్యాలు కూడా రోమా కంట్రోల్‌లోనే ఉండేయి. రోమన్ ఎంపైర్ కంట్రోల్‌లోనే ఉండేవి. ఇక 7 అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, ఇట్ వాస్ కన్సిడరింగ్ ద హార్న్స్ అండ్ బిహోల్డ్ దేర్ కేమ్ అమాంగ్ ద అదర్ లిటిల్ హార్న్. ఇప్పుడు ఈ 10 రాజ్యాల మధ్యలో నుంచి ఒక చిన్న రాజ్యం వచ్చిందనమాట. చిన్న కొమ్ము ఒకటి డెవలప్ అయిందంటాడు. ఇప్పుడు 10 రాజ్యాలు, 10 కొమ్ములు, 10 రాజ్యాలు అయినప్పుడు ఆ చిన్న కొమ్ము ఏమై ఉంటది? అది కదా ప్రశ్న. కాబట్టి ఈ చిన్న కొమ్ము ఏమై ఉంటదో మనం తెలుసుకుందాము. ఈ చిన్న కొమ్ము ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద హార్న్స్ వెన్ సంథింగ్ హ్యాపెన్. ఇట్ క్యాంప్ లిటిల్ హార్న్ అంటాడు. ఇదిగో చిన్న చిన్న కొమ్ము వచ్చింది. ఇట్ ఈస్ రైజింగ్ అప్ ఎ సబ్ డివిజన్ కింగ్డమ్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్. అందులో రోమన్ ఎంపైర్ లో ఈ చిన్న కొమ్ము అంటే ఇంకొక చిన్న రాజు డెవలప్ అయ్యాడు. ఈ రాజు డెవలప్ అయితా ఉండేటప్పుడు ఏం చేస్తాడంటే ముగ్గురు రాజుల్ని పక్కన పడేశాడు. అంటే 3 కొమ్ములు పడిపోయి ఆ 3 కొమ్ముల బదులుగా ఒక కొమ్ము లేచింది మధ్యలో. అది చిన్న కొమ్ముగా ఉన్నది. ఆ 3 పడిపోయిన కొమ్ములు ఏమంటే అంటే 3 రాజ్యాలు పడగొట్టేసిన 3 రాజ్యాలు ఏందంటే అది రోమన్ ఎంపైర్ లో హెరూలి, ఈస్టర్న్ ఎక్స్ట్రాగేట్ అండ్ ఆస్ట్రోగాట్స్. ఈ 3 కూడా ఈ 3 రాజ్యాలు అంటే ఈ 3 కొమ్ముల్ని పడగొట్టి ఆ చిన్న కొమ్ము డెవలప్ అయిందనమాట. కాబట్టి ఇప్పుడు ఈ చిన్న కొమ్ము ఏమై ఉంటది? పడిపోయిన రాజ్యాలు పడిపోయాయి. ఓకే. నో ప్రాబ్లమ్. కానీ చిన్న కొమ్ము ఏమై ఉంటది అనేది మనం ఆలోచించాలి. వాట్ ఈస్ రిప్రజెంటెడ్ బై దిస్ లిటిల్ హార్న్? ఈ చిన్న కొమ్ము ఏమై ఉంటుంది అంటే ఇదియే అసలైన ముఖ్యమైన పాయింట్. ఇన్ దిస్ హార్న్ వర్ ఐస్ లైక్ మ్యాన్. ఈ కొమ్ముకి మనిషిలాగా కళ్ళుంటాయంట. అండ్ ద మౌత్ స్పీకింగ్ ది గ్రేట్ థింగ్స్. ఈ కొమ్ము తన నోటితో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటదని రాశాడు.
మనిషిలాగా కళ్ళు ఉంటాయి. కొమ్ముకి యాక్చువల్లీ కళ్ళు ఏముండవు గానీ, కొమ్ము ఒక మనిషిని సూచిస్తుంది. ఆ ఒక రాజుని లేకపోతే ఒక రాజ్యాన్ని సూచిస్తుంది. ఆ రాజు ఎవరు? ఆ రాజ్యం ఏమిటి? మా మా దానికి నోరు కూడా ఉంటుందట కదా! గొప్ప గొప్పగా మాటలు మాట్లాడుతదట. ఆ మాటలేమిటి? ఆ కన్నులు దేన్ని సూచిస్తాయి? ఆ మాటలేంటి? ఈ రాజు ఎవరు? ఈ చిన్న కొమ్ము యొక్క రాజు ఎవరు? అనేది మనం తర్వాత ఆహ్, వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికి సమయం అయిపోయింది కాబట్టి, ఈ వీడియోని ఇక్కడ ముగిస్తాము. వచ్చే వీడియో వరకు ఎదురు చూడండి. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.